మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నెక్స్ట్ సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా ఫీవర్స్ విపరీతంగా అయిపోయి లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి కదా సార్, బాడీ పెయిన్స్. వీటి కోసం స్టెరాయిడ్స్ వాడడం తప్పు, చాలా తప్పు అది. మరి ఆ పెయిన్స్ తగ్గవు కదా సార్ స్టెరాయిడ్స్ వాడకపోతే? అంటే పెయిన్స్ ఇప్పుడు వాళ్ళు ఒక్కలోనే కదా సార్, ఆర్థరైటిస్ ఉంటుంది చూడండి, వాళ్ళు కూడా కదా సార్ రెగ్యులర్ గా స్టెరాయిడ్ పెడతానే ఉంటారు డాక్టర్స్. స్టెరాయిడ్స్ పెట్టరు, డాక్టర్స్ ఎక్కువ పెట్టరు. మేబీ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అని చేయొచ్చు, కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ స్టెరాయిడ్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తారు. స్టెరాయిడ్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే సార్, నార్మల్గా స్టెరాయిడ్స్ అనేది మనము చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే స్టెరాయిడ్స్ తోటి ఏమంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ మెడిసిన్. బాడీలో ఇమ్యూనిటీ సప్రెస్ చేసి హార్మోన్స్ చేంజ్ చేస్తాయి. ఇంతవరకు కూడా ఇప్పటికీ స్టెరాయిడ్స్ మనకి గత 70 సంవత్సరాలు ఉన్నాయి. అండ్ 70 సంవత్సరాలు కూడా ఎవరికి స్టెరాయిడ్ ఎగ్జాక్ట్గా ఎలా యాక్ట్ చేస్తుంది ఇంకా తెలియదు మెడిసిన్లో. అంత పవర్ఫుల్ డ్రగ్స్ యాక్ట్ చేస్తూనే అన్ని దానికి ఇచ్చేస్తారు. కరోనాలో కూడా చూసారు అందరు స్టెరాయిడ్స్, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కరోనా బికాస్ స్టెరాయిడ్. మా హాస్పిటల్ అసలు స్టెరాయిడ్సే వాడలేదు కరోనాలో, అందరు రికవర్ అయ్యారు. ఎందుకంటే అమెరికాలో ఇస్తున్నారు, ఇంగ్లాండ్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇచ్చేస్తారు. మనం తప్పది. స్టెరాయిడ్స్ అనేది మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ ఇన్ ద వరల్డ్. స్టెరాయిడ్ ఎందుకంటే బాడీని ఆర్టిఫిషియల్గా సప్రెస్ చేస్తుంది. ఎలాగంటే బిల్డింగ్ లో ఫైర్ ఫైర్ చుట్టూ యాస్బెస్టాస్ పెట్టేస్తాం అనుకోండి, ఫైర్ సప్రెస్ కానీ బిల్డింగ్ అంతా నాశనం అయిపోతుంది కదా, బయట చూడడానికి అంతా ఏమి ఉండదు. అలాగే స్టెరాయిడ్స్ ఆర్ లైక్ యాస్బెస్టాస్. స్టెరాయిడ్స్ షుడ్ నాట్ బి యూస్డ్ అట్ ఆల్. అంత కొన్ని ఫ్యూ ఇండికేషన్స్ ఆర్ దేర్, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అటువంటి కొనడానికి వాడతాం, కానీ జనరల్ గా ఈ పెయిన్స్ కి అస్సలు వాడకూడదు. ఈ పెయిన్స్ అవి కూడా న్యాచురల్ మెథడ్, అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని చికెన్ గున్యా వస్తుంటుంది మధ్య చూస్తుంటాము, చాలా రోజులు ఉంటుంది. కానీ న్యాచురల్ ఎక్సర్సైజెస్, దాని తర్వాత కొన్ని సానా, హీట్, అటువంటి దాంతో స్లోగా కంట్రోల్ చేయాలి. చాలా సార్, నేను ఆ మధ్యలో ఒక కేసు చూశాను సార్. ఏంటి అంటే ఒక అమ్మాయి నైట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది. ఆ అమ్మాయిని టెస్ట్ చేస్తే, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతూ ఉండగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. టెస్ట్ చేస్తే అమ్మాయి ఆల్కహాల్ తీసుకుందని చెప్పేసి అందులో వచ్చింది. బట్ ఆ అమ్మాయి జీవితంలో ఏనాడు ఆల్కహాల్ తీసుకోలేదు. అసలు ఆ అమ్మాయి మందు తాగటం అంటే డ్రింక్ అవన్నీ ఏం తెలియదంట, డ్రింకర్ కాదు. ఆ అమ్మాయిని తర్వాత టెస్ట్ చేసి మన హాస్పిటల్లో అనుకుంటా టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి పొట్టలో యాసిడ్స్ ఉన్నాయని వచ్చారు. అది ఏంటి సార్ అసలు, ఎందుకు అట్లా అవుతుంది? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసు మేము చూసాం ఈ మధ్యన. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూసారు, రాత్రి 12 గంటల తర్వాత సాటర్డే, సండే కానీ లేకపోతే ఫ్రైడే కూడా చేస్తారు అనమాట. టెస్ట్ చేస్తారు, మీకు ఆల్కహాల్ ఉందా చేస్తే ఆల్కహాల్. సో నాకు కూడా తెలిసిన వాళ్ళు కూడా 2-3 అసలు టీటోటలర్స్ చేస్తే ఆల్కహాల్ పాజిటివ్ వస్తుంది. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అమ్మాయి కూడా పాజిటివ్ ఉంది, ఆల్కహాల్ స్ట్రాంగ్ పాజిటివ్, కానీ ఆల్కహాల్ తీసుకోలేదు. వాళ్ళు చేసిందల్లా ఏమంటే డిన్నర్కి వెళ్ళి హై కార్బోహైడ్రేట్, అంటే రైస్ కానీ లేకపోతే హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారు. ఈ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నప్పుడు కొన్ని మన స్టమక్ లో క్లెప్సియల్లా అని కొన్ని బ్యాక్టీరియా, కొంతమందికి ఎక్కువ ఉంటుంది బై నేచర్. ఆ క్లెప్సియల్లా బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఈ కార్బోహైడ్రేట్స్ ని ఇట్ విల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆల్కహాల్. అంటే బ్రూవరీలో చేసేదేమి అంతే కదా, బ్రూవరీలో వీట్ కానీ బార్లే కానీ దాన్ని దే విల్ మేక్ ఇట్ ఇంటూ బియర్ ఆర్ విస్కీ వాటర్. అది ఒక ప్రాసెస్ లో ఇండస్ట్రీ జరుగుతుంది. కానీ కొంతమందికి ఈ అబ్నార్మల్ బ్యాక్టీరియా వల్ల బాడీ విల్ బికమ్ ఆటో బ్రూవరీ. దీని అసలు పేరు కూడా ఉంటుంది, నేను స్టడీ చేసి మా వీళ్ళకి కూడా పంపించాను పోలీసులు కూడా. దిస్ కాల్డ్ ఆటో బ్రూవరీ సిండ్రోమ్. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటే మన బాడీ ఈజ్ బికమింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ఆల్కహాల్. చాలా రేర్ ఇది, అంత 1,00,000 లాగా ఇది ఇలాగ వచ్చినప్పుడు ఈ ఫాల్స్ టెస్ట్. సో వీళ్ళు ఏమంటే జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు కన్నా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇలాగ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ ఇలాగ లేట్ నైట్ డిన్నర్స్ కదా వెళ్ళినప్పుడు కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం అలా తీసుకుంటే బెటర్ అన్నమాట. వాళ్ళకి ఇది చేంజ్ చేయలేమా సార్, ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? చేంజ్ ఇప్పుడు బ్యాక్టీరియా చేంజ్ చేస్తున్నాము, కానీ అదేమంటే చాలా రెసిస్టెంట్ గా ఉంటుంది, మళ్ళా కొన్ని రోజులు వచ్చేస్తుంది కేర్ఫుల్ లేకపోతే. అంటే వాళ్ళు బాగా డిసిప్లిన్డ్ గా లైఫ్ అంతా డిసిప్లిన్డ్ గా ఎక్సర్సైజ్ తోటి డైట్ తోటి అలా ఉండాలి. మిలెట్స్ తింటాం ఫర్ ఎగ్జాంపుల్, కార్బోహైడ్రేట్స్ ఆపేసి మిలెట్స్ తినాలి లైఫ్ లాంగ్ అలా చేస్తా ఉంటే. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ వచ్చిందంటే ఇంకోటి మనకి ఇది ఇప్పుడు ఈ మధ్యన ఏం తెలుస్తుందంటే చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోరు కానీ లివర్ జబ్బు, ఫ్యాటీ లివర్ అంటారు. అదే లివర్ సిరోసిస్, వాళ్ళకి ఏం జబ్బు ఉండదు పాపం, వాళ్ళు ఆల్కహాల్ తీసుకోరు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఎవరికి లేదు జబ్బు, అలవాటు లేదు, కానీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చి ఫ్యాటీ లివర్ నుంచి నాష్కి వెళ్ళిపోయి అక్కడ సిరోసిస్ వెళ్ళిపోయి క్యాన్సర్ వస్తా ఉంది ఎక్కువ మంది దగ్గర.
సో మేము దీంట్లో కూడా ఏమంటే ఇటువంటి వీళ్ళకి ఒక అబ్నార్మల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా తోటి మనం తిన్న ఆహారంలో ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. సో ఎవ్రీడే కొంచెం బయట మీకు తాగినట్టు అనిపించింది, ఇంటాక్సికేషన్ ఉండదు. సార్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ వెళ్ళిపోయి లివర్ దగ్గరికి వెళ్ళిపోయి లివర్ని డిస్ట్రాయ్ చేస్తాం అనమాట. ఓకే. సో కొన్నిసార్లు మీరు కూడా అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హెవీ మీల్ తింటే మనకు కొంచెం అవును. బ్రెయిన్ ఫాగ్ లాగా వచ్చి ఏ ఒకలా బద్ధకం. అనిపిస్తుంది సార్. అది బికాస్ బ్యాక్టీరియా ఇస్ ప్రొడ్యూసింగ్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇవన్నీ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చాయి మనకి. సో వీఆర్ నౌ ఏబుల్, దానికే ఇటువంటి వాళ్ళకి మిల్లెట్స్ వెరీ గుడ్ డయట్. దే షుడ్ టేక్ మిల్లెట్స్ తినలేరు కదా సార్ అందరూ. మిల్లెట్స్. అవి అన్ని ఇవి. కాదు, మిల్లెట్స్ లో కూడా మంచివి. ఇప్పుడు రాగి దోశ అనుకోండి, రాగి దోశ తినండి మీరు, మామూలు దోశ, రాగి దోశ ఇస్ వెరీ గుడ్. అదేవిధంగా కొన్ని ఇప్పుడు స్వర్గం కానీ అన్నీ కూడా మిల్లెట్స్ ఆర్ వెరీ, అంటే ఎలా తయారు చేస్తారు మిల్లెట్స్ కూడా వంట చేయటం స్పెషల్ టెక్నిక్ ఉంది, దాన్ని బాగా చేయొచ్చు, హెల్తీగా చేయొచ్చు. సరే అది లేదు, పెసరట్టు తినండి, మామూలు దోశ పెసరట్టు తినండి, మంచిది కదా. Okay. పెసరట్టు ఈజ్ వెరీ హెల్తీ, ప్రోటీన్స్ దాట్. అలాగే మన డైట్ మాడిఫై చేసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించేసారు. ఓకే. బాగా. ఇవన్నీ చేస్తే సెట్ అయిపోతుంది సార్. సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు అసలు బ్యాక్టీరియా ఇన్నిటికి కారణమైపోతుందని తెలిస్తేనే కొంచెం షాకింగ్ అనిపిస్తుంది సార్. అవును. బ్యాక్టీరియా తోటి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి. దానికే మేము మామూలుగా ఇప్పుడు మా చెకప్స్ లో కూడా బ్యాక్టీరియా, ఈ గట్ బ్యాక్టీరియా అనేది జనరల్ చెకప్ లో పెట్టాం. పెట్టేశారా సార్? మాస్టర్ చెకప్ వచ్చారనుకోండి, సార్ వీఆర్ డూయింగ్ గట్ బ్యాక్టీరియా as part of చెకప్.